fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి కాలుష్య వాతావరణం కోసం ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఆ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ప్రజలకి మేలైన రవాణా సౌకర్యం అందించడంలో మేము వాటిని స్వాగతిస్తున్నాం. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ ద్వారా కాకుండా ప్రైవేటు కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ సంస్థని దశల వారీగా నిర్వీర్యం చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగానే ఏపీఎస్ఆర్టీసీలోని అన్ని సంఘాలన్నీ కలుపుకొని రాష్ట్ర కమిటీ వాళ్ళు జేఏసీగా ఏర్పడి అటు మేనేజ్మెంట్కి ఇటు ప్రభుత్వానికి కూడా ఒక మెమరాండం ఇచ్చింది. ఆ మెమరాండం ఇచ్చిన దానిలో భాగంగా మొదటి దశ ఉద్యమం, 2 రోజుల ధర్నాల కార్యక్రమాలు, 2వ దశ ఉద్యమం ప్రజాప్రతినిధులు కలవడం, ఈరోజు 3వ దశ ఉద్యమంలో భాగంగా గౌరవ కలెక్టర్ ద్వారా అందరి సంతకాలు ఆర్టీసీలో ఉన్న సుమారు 40,000 మంది పైచీలకు ఎంప్లాయీస్ సంతకాలు సేకరణ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ బస్సులను స్వాగతిస్తున్నాం. వాటిని ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే డ్రైవరు, కండక్టరు, మెయింటెనెన్స్ సిబ్బంది ద్వారానే నడపాలని మా యొక్క డిమాండ్. అలాగే దానివల్ల కూడా ప్రజలకి ఉపాధి సౌకర్యాలు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు బైఫర్కేషన్ అయ్యి రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు 50,000 పైచిలుకుతో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు ఉంటే ఇప్పుడు దాదాపుగా రిటైర్మెంటే కానీ, డెత్లే కానీ, ఏమన్నా కానీ 40,000 చిల్లరకు వచ్చేసారు. ఇది 2030 దశకానికి దాదాపు ఒక 20,000 మంది రిటైర్మెంట్ ఉన్నారు. అలాగే ఈ ఆర్టీసీలో ప్రతిరోజుకి రాష్ట్రం మొత్తం మీద 129 డిపోల్లో ఎక్కడో చోట ఒక మరణం జరిగి సంవత్సరానికి 350 మంది చనిపోతున్నారు. కానీ దాని ప్లేసుల్లో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు. బస్సులు కూడా అన్నీ కూడా స్క్రాప్ అయ్యి, మైలేజ్ అయిపోయిన బస్సులు స్క్రాప్ అయ్యి కొత్త బస్సులు కొనుగోలు లేవు. ప్రస్తుతం ఆర్టీసీలో ఒక ప్రభుత్వానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలు జరగాలంటే బస్సుల సంఖ్య పెంచాలి, అలాగే సిబ్బంది నియామకాలు జరగాలి. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది, ప్రజలకు మేలైన సౌకర్యం అందిస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ ఆర్టీసీని ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా నడపాలనేది మా డిమాండ్. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు న్యాయం చేస్తారని, అలాగే పీఆర్సీ అంశాలు, ఐఆర్, డిఏలు పెండింగ్ చాలా ఉన్నాయి. ఆర్థిక పరంగా చాలా చిన్న ఉద్యోగస్తులైన మేము కార్మికులు చాలా ఎదురు చూస్తున్నారు. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించి కార్మికులు న్యాయం చేస్తారని, దాని తర్వాత దీని కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ గౌరవ ఎండీ గారిని రాష్ట్ర జేఏసీ కలవడం జరుగుతుంది. దీని మీద కనుక సరైన హామీ స్పష్టత రాని పక్షంలో మరి 4వ దశ కార్యక్రమం కూడా ముందుకెళ్ళడానికి మేము జేఏసీగా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం అయింది. మెయిన్ ఏంటంటే చెప్పారు మా సోదరుడు, మేము ఎలక్ట్రిక్ బస్సులు వ్యతిరేకం కాదు. తీసుకున్న బస్సులు మామూలుగా స్టాఫ్తో, ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలి. ఇప్పుడు దాని మీద ఏంటంటే అపోహలు ఉన్నాయి. డ్రైవర్ కంపెనీ వాళ్ళే, మెకానిక్ కంపెనీ వాళ్ళు, ఓన్లీ కండక్టర్ ఉంటాడని చెప్పేసి అపోహలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేసి అది ఎలక్ట్రిక్ బస్సుల్ని సిబ్బంది ద్వారా, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నడపాలి. తర్వాత ఏమవుతుందంటే ఆర్టీసీ ప్రైవేట్ పరం అవ్వడానికి ఇంకొక ఏదో గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే డిపోల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆర్టీసీ డిపోల్ని లేపేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఏది పినాకిల్ అనే సంస్థకి. మరి ఇచ్చేటప్పుడు అది 30 సంవత్సరాలు 33 సంవత్సరాలు లీజ్ అంటారు. తర్వాత అది వచ్చేది లేదు, ఈ లోపు ఏమైతే తెలీదు. కాబట్టి గవర్నమెంట్ స్థలాలు కానీ, ఆర్టీసీ స్థలాలు కానీ ఉన్న వేరే దాన్ని పినాకిల్ సంస్థకి ఇస్తే వాళ్ళు అక్కడ ఇచ్చేసేసుకొని ఇచ్చేయాలి. కానీ ఉన్న డిపోల్ని మరి తీసేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మా ఒక ఉద్దేశం. తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఎలక్ట్రికల్ బస్సు దగ్గర 1,70,00,000 1,70,00,000 అందులో సిట్టింగ్ వచ్చి 35 అట్లే ఉంటుంది. మరి దాన్ని 35 దాటితే మరి నడవదు. మరి ఇంకోటి విషయం ఏంటంటే ఇవాళ శ్రీశక్తి ఉంది, ఇవాళ డీజిల్ బస్సులు ఉంటే దగ్గర 100-120 మంది ఎక్కుతున్నారు. దానికి అది కుదరదు. అదే 50 లక్షలు పెడితే పల్లె వెలుగు బస్సులు ఇవి వస్తున్నాయి. కాబట్టి దానివల్ల దానికి పెట్టే ఖర్చు 3 బస్సులు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇది కూడా మన పల్లె వెలుగు బస్సులు కొంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే మాకు రీఎంబర్స్మెంటు నెలకు 350 కోట్లు రావాలి. శ్రీశక్తి అయితే, బస్ పాసులు అయితే ఇంకోటి దానికి 120 కోట్లు ఇస్తున్నారు. మరి మిగతా డబ్బులు కూడా మాకు పే చేస్తే గవర్నమెంట్ మీద కూడా ఆధారపడకుండా బస్సులు మేమే కొనుక్కుంటాం. మరి ఆ రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. మరి ఇవన్నీ ఆలోచించి మరి గవర్నమెంటు
మరి మేము కాబట్టి తిప్పుతున్నాం, కానీ మరి బయట ప్రైవేట్ సంస్థ అయితే మరి శ్రీశక్తి అంతమందిని ఎక్కించుకోవడం కుదరదు. కాబట్టి మరి ఆర్టీసీ ద్వారా బస్సులు కొని ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని చెప్పేసి మా ఉద్దేశం. దీన్ని మీ ద్వారా సీఎం గారు తెలియజేయాలని కోరుచున్నాం.